సకల సృష్టికి మూలమైనటువంటి ఆదిపరాశక్తి అన్ని లోకాల కంటే పైన బ్రహ్మలోకానికి పైన కైలాసం కన్నా వైకుంఠం కన్నా గోలోకం కన్నా కూడా సర్వశ్రేష్టమైనటువంటి మణిద్వీపం అనే ఒక గొప్ప లోకాన్ని తన సంకల్పమాత్రం చేతనే సృష్టించుకుని అక్కడి నుండి ఆమె తన యొక్క లీలా వినోదం సృష్టి పాలన అనేది చేస్తూ ఉంది. ఈ మణిద్వీపం ముల్లోకాలకు కూడా ఒక గొడుగులాగా ఉండి ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు కూడా ఆశ్రయాన్నిస్తుంది. ఈ మణిద్వీపం ఎలా ఉందో తెలుసా అండి? ఈ మణిద్వీపం చుట్టూ కూడా అనేక యోజనాల విస్తీర్ణం, అంతే లోతు ఉన్నటువంటి అమృతపు సముద్రం, దానిలో రత్నాల వంటి ఇసుకతో అనేక రకాల చేపలు శంఖాలతో నిండి ప్రకాశిస్తూ ఎగిసిపడే వందలాది తరంగాలతో నీటి తుంపరలతో చల్లగా ఉండే వాతావరణంతో రత్నమయమైనటువంటి వృక్షాలతో శోభిల్లుతూ ఉంది. ఆ సముద్రంపై రకరకాల జెండాలు ఉన్న అనేక పడవలు ఎల్లప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాయి. అవి ఏంటో తెలుసా? అమ్మను దర్శించుకోవటానికి వచ్చేటువంటి మహాజనులు, దేవతలు, ఋషులు, మునులు, యోగులు, గొప్ప గొప్ప సిద్ధులు అమ్మ దర్శనార్థమై ఈ మణిద్వీపానికి వస్తూ ఉంటారు. కానీ ఈ మణిద్వీపంలో ఉన్న అమ్మను దర్శించుకోవాలంటే ఎన్నో రకాల కోటలు, ఎన్నో రకాల తోటలు, ఎన్నో దాటి వెళ్లాల్సి ఉంటుంది. వ్యాస భగవానులు వారు రచించినటువంటి ఈ మణిద్వీప వర్ణన 283 శ్లోకాలు, వాటి యొక్క వివరణ అనేది మనం వీడియో చేసుకుంటూ ఉన్నాం కదా. ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. అద్భుతమైన మణిద్వీప వర్ణను తప్పకుండా అందరూ వినాలండి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంత బాగుంటుందా మణిద్వీపం అంటే అని అనిపిస్తూ ఉంటుంది. శ్లోకంకి మనం మణిద్వీపంలోకి లోపలికి వెళుతూ 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 ఉంటే అసలు ఎంత అద్భుతమైన వర్ణన చేశారంటే వ్యాస భగవానుల వారు చాలా చక్కగా ఉంటుందండి, విని తీరాల్సిందే.